హలో అండి, అందరికీ వెల్కమ్ టు చందు 7. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేనైతే మీ చందుని. ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి ఒక 2-3 వీడియోలు చూసి మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకెంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ మర్చిపోవద్దండి. ఇంకా ఈ వీడియో వచ్చి నేను ఊరు వెళ్ళాను కదా, ధర్మవరం. మీకు తెలిసే ఉంది, మా అమ్మ వాళ్ళ ఊరు ధర్మవరం అని. అక్కడికి వెళ్ళాను కదా, అప్పుడు తీసిండే వీడియో అండి. ఇంకా ఈ వీడియోలో మన మగ్గాల గురించి, అలాగే మన చేనేతుల కార్మికుల ఇబ్బందుల గురించి మీకు ఒక చిన్నగా చూపించాలని నా చిన్ని ప్రయత్నం అండి. ఇంకా ఇక్కడ చూస్తున్నదైతే జరీరాటం అండి. మీకు తెలిసే ఉంటుంది, మనకి బార్డర్స్ అలాగే చీరలు ఫుల్ షైనింగ్గా, అలాగే బోర్డర్స్ నిండుగా షైనింగ్గా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది ఈ జరీనైతే ఇలా మిషన్తో, జరీ మిషన్ అండి ఇది. ఈ మిషన్తో పోస్తారు. ఇంకా చెప్పాలంటే మామూలు చేనేత మగ్గాలు మిషన్ వేరే ఉంటుంది. ఇదైతే లూన్స్ మగ్గాలండి, కరెంట్ మగ్గాల మిషన్ ఇది. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మీకు చూపించాలనే నా చిన్ని ప్రయత్నం ఉంది కదండి. అది తప్పు కాదు కదా, చూపించే తీరాలా. ఎందుకంటే చాలామందికి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామందే ఉంటారు. ఇవి వచ్చి బాబిన్లు అండి. బాబిన్కి ఇక్కడ పోసిండేది బాబిన్కి చుట్టి మగ్గాలకైతే అతుకుతారు. ఇది కూడా కరెంట్ మిషన్ అండి. ఇది వచ్చి మనకి కొత్తదైతే 1.5 lakhs అంటండి, అంత రేటు ఉంది. మగ్గాలు నేసే వాళ్ళకి ఎవ్వరికి పని ఎక్కువ, కష్టం తక్కువ అండి. పెట్టుబడి కూడా చాలా ఎక్కువే. కానీ ఏం చేద్దాం చెప్పండి. మనం నేర్చుకుండే పని, మన పని మానడానికైతే అస్సలు కుదరదు కదా. ఇంకా అది ఆ రాటం వచ్చేసి మా తమ్ముడే పోస్తాడు, ముస్లిం తమ్ముడు. నేను ఇంతకుముందు రాఖీ కట్టే వీడియోలో ఈ పక్క సైడ్ ఉండే కదా, ఆ తమ్ముడు అండి. ఇంక ఇప్పుడైతే మన ఇంటికి వచ్చేసినాము. నేను మొన్న వీడియోలో మా తమ్ముడు ఇండ్లు కడుతున్నాడు, 3 అంతస్తులది అని చెప్పాను కదా, అప్పుడు అక్కడ కింద మాత్రము మగ్గాలు వేసాయండి, కరెంటు మగ్గాలు. ఇంక ఇప్పుడైతే అక్కడికైతే వచ్చాము. ఫస్ట్ మనకి చీర మడిచేయడము చాలా ఇంపార్టెంట్ అండి. పట్టు చీరలకు వచ్చి ఆ చీర మడిచే విధానాన్ని చూసే చీరని చాలామంది ఇష్టపడతారు. ఆ ముందు ముట్టుకుంటానే ఎంత నీట్గా, ఎంత బాగా ఫోల్డింగ్ చేస్తారు కదబ్బా అని అనుకుంటాం కదా, అది ఇలాగే ఫోల్డింగ్ చేస్తారండి. చీర ఫోల్డింగ్ చేసేటప్పుడే అందులో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, లేక పోగులు ఉన్నాయా, నీట్గా ఉందా అని చెప్పి పూర్తిగా అన్నీ చెక్ చేసిన తర్వాతే మీ వరకు చీర వస్తుంది. ఫస్ట్ మగ్గం నుంచి తీసేటప్పుడే అన్నీ దాంట్లో ఉండే ఏమైనా డిఫాల్ట్లు ఉంటే అవన్నీ చూసుకొనే మీ వర్క్ చీర తెస్తారు తప్పితే అస్సలు చీర ఏమైనా డ్యామేజెస్ ఉండేటివి మీ వరకు అయితే రానివ్వరండి. మగ్గం నేసే వాళ్ళు ఎవరైనా అంతే. ఇంక ఇలా ఫోల్డింగ్ చేస్తున్నారు చూడండి, 4 మడుపుల మీద మడిచేసిన తర్వాత ఇలాగైతే ఫోల్డింగ్ చేస్తారు. ఈ మడుపు చూసే చాలామంది ఇష్టం పడతారు. ఇంక ఇవి వచ్చేసి చేతి మగ్గాలు కాదండి, మిషనరీ మగ్గం అంటే మీకు తెలిసిందో లేదో, చేతి మగ్గంలో వారం రోజులు పట్టే చీర ఈ మిషనరీ మగ్గంలో 1.5 days అయిపోతుందండి. మగ్గం నేసే వాళ్ళ పరిస్థితి ఎలాగుందంటే, రైతులకి మగ్గాళ్ళకి ఏం తేడా లేదండి, చేనేత వాళ్ళకి రైతులకి. ఎందుకంటారా, పండించిండే రైతుకి లాభం లేదు, తినే మనిషికి మనకు లాభం లేదండి. మధ్యలో దళారులు ఉంటారు చూడు, వాళ్ళకే లాభము. అలాగే నేసే వాళ్ళకి లాభం లేదు, వాళ్ళకి కష్టము. ఇంక ఇక్కడైతే కూడా స్టార్టింగ్ ఎలా అనేది చూపించమని మా తమ్ముని అడిగితే చూపిస్తున్నాడండి. ఇక్కడ కత్తిలాగా ఉంది కదా, దాన్ని అక్కడ సైడ్ అంటే స్టార్ట్ అవుతుందంట మిషన్. కరెంట్ మిషన్ అండి ఇది, చేతి మిషన్ కాదు. ఇంక ఇవి బోట్లు అండి, బోట్లు ఇక్కడే చుట్టుకుంటారు. ఆ మగ్గానికి ఏ రేషన్ కావాలో ఆ రేషన్ బాబిన్ రూపంలో ఉంటుంది. బాబిన్ నుంచి బోట్లు చుట్టుకుంటారు. ఇంకా ఈ బాబిన్కి వేసే మిషన్లు వేరే, ప్రతి ఒక్కదానికి ఇప్పుడు మిషన్లు. అప్పుడైతే చేత్తోనే చేసేవాళ్ళం. ఒక్క చీర కాస్ట్ ఇక్కడ 5,000 ఉందంటే
నేసే వాళ్ళ కూలి ఒక 1000 రూపాయలు అనుకుందాం, 4000 పెట్టుబడి అనుకుందాము, మొత్తం 5000. 5000 ఉందంటే అది ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి 5000 10,000 తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో 20,000 30,000 లక్ష రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఏం చేద్దాం చెప్పండి, మనమే వెళ్ళి షాపింగ్ మాల్ పెట్టి అమ్ముకోలేము కదా. అందుకని చెప్పి ఇంకా అక్కడ నుంచి బోట్ అయితే తీసి కొమ్ములకైతే పెట్టి ఇంకా అక్కడ సెట్ చేసి నేస్తారండి. ఈ లూజ్ మగ్గాల్లో వచ్చేసి మనకి కష్టం ఉండదండి. అదే చేనేత మగ్గాలు అయితే కాళ్ళతో తొక్కాలా, చేత్తో ఇగ్గాలా అని ఉంటుంది. కానీ ఇక్కడ ఏం లేదండి, కరెంటుతో రన్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని చూసుకుంటూ ఉండడమే. ఏమైనా పోగులు పోతే అలాగే ఏమైనా డ్యామేజెస్ పడుతున్నాయని చెప్పి చూసుకుంటూ ఉండడమే అండి, అంతే. ఒక్కొక్కసారి నేను ఇన్ని వీడియోస్ పెడతాను కదా, ఒక్కదానికి కూడా కొంచెం రీచ్ అనేది రావటం లేదు. దానికి ఏమిటి కారణమని చాలా ఆలోచిస్తున్నాను. కానీ కారణం అయితే నాకు ఒకటే తెలిసిందండి, కొంతమంది అన్నీ ప్రతి ఒక్కటి తప్పకోకుండా వాళ్ళ లైఫ్లో జరిగేటివన్నీ తీసి పెడుతుంటారు. కానీ నాకు ఆ స్వేచ్ఛ లేదు. ఒక్క వీడియో అప్లోడ్ చేయాలంటే దాని గురించి 100 సార్లు 1000 సార్లు ఆలోచించి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటారా, నాకు ఇంట్లో వాళ్ళతో అన్ని అబ్జెక్షన్లు ఉన్నాయి. అందుకని ఇంక ఇక్కడే పైన ఉన్నాయి చూడండి ఆ బాబిన్లు. ఆ బాబిన్లతో నేను ఇందాక చూపించాను కదా, చూడండి ఇక్కడ పైన ఉన్నాయి కదా బాబిన్స్, జరీతోనూ రేషంతోనూ. అవేనండి ఇందాక నేను రావటం చూపించాను కదా, అవి తెచ్చి ఇలా సెట్ చేసి మన మగ్గం అయితే నేస్తారు. ఇవైతే కరెంట్ మగ్గాలకి డిజైన్ అనేది మనకి ఇక్కడ కంప్యూటర్ టైప్లో ఒక బాక్స్లో సెట్ చేస్తారండి. కంప్యూటర్తోనే డిజైన్ వస్తూ ఉంటుంది. అదే చేనేత మగ్గాలకి అయితే జాకార్లు ఉంటాయి, అట్టలు ఉంటాయి. నేను ఆల్రెడీ చేనేత మగ్గంది ఒక 3-4 నిమిషాలతో ఒక వీడియో అయితే పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు నా ఛానల్లో సెర్చ్ చేసి. ప్లీజ్ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా ఛానల్లో చూసి. అలాగే వెళ్ళొద్దు, లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం అయినా చూడండి, సెకండ్ టైం అయినా చూడండి. మా తమ్ముడైతే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నాడండి. అయినా కూడా మన వృత్తి మనం మర్చిపోకూడదు, మన కుల వృత్తి అని చెప్పి ఇలా 2 మగ్గాలు అయితే వేసుకొని మెయింటైన్ చేస్తున్నాడు. పనులను పెట్టి నేర్పిస్తున్నాడు. అయినా కూడా తాను మాత్రం ఊరికే ఉండడండి, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఏమైనా డిఫెక్ట్ వస్తుంది, ఏమైనా ప్రాబ్లం అయ్యింది అని చెప్పి అక్కడ ఉండేదే మా తమ్ముడండి. ఈ మగ్గాల సౌండ్ మాత్రం ఫుల్గా ఉంటుందండి. కొత్తగా ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అస్సలు సౌండ్ భరించలేరు. కానీ అడ్జస్ట్ అయితే మాత్రము ఏమనిపిదండి. ఇప్పుడైతే మీకు ఈ సౌండ్ అనేది మీకు చూపించేస్తున్నాను, చూసేయండి సౌండ్ ఎలా ఉంటుందనేది. సౌండ్ ఎలా ఉందండి, చెవులు గీ అంటున్నాయి కదా. ఇంకా వీడియోలో మీకు తక్కువగా వినిపిస్తుంది. అక్కడికి వెళితే షేక్ అయిపోతాం, మనమే షేక్ అయిపోతాం, అలా ఉంది. ఇంకా చీరలు మడత పెట్టడం అయితే అయిపోయిందండి. ఈ చీరలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఎల్లో పింక్ శారీ చాలా బాగుంది. పెళ్లి కూతుర్లకైతే సూపర్ ఉంటుంది కదండి. అన్ని చీరలు బాగున్నాయి, ఏది బాగాలేదనేటట్లు ఏం లేదు, అన్నీ బాగున్నాయి. కానీ నాకైతే అది నచ్చింది. ఇంతవరకు ఓర్పుగా నా వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.